హలో. ఇవతల నుంచి జిరాక్స్ సెంటర్ జిత్తును మాట్లాడుతానా. అవతల నుంచి మాట్లాడేది పంది పవన్ గాడేనా? అవునే, నేనే మాట్లాడుతున్నా. నాతో పనేది చెప్పు. లేత పొట్టెల్ మటన్ కావాలా లేక నాటుకోడి కావాలా? నాకేం మాంసం వద్దురా అయ్యా. మొన్ననే దవాఖానలకు పోతే నీ పేలనే మాంసం బాగైంది. ఇక మాంసం తినుడు బంద్ చేయాలన్నాడు డాక్టరు. అందుకే ఈ సంవత్సరం అంతా తినద్దని నిర్ణయం తీసుకుంది. ఇక తినా. నువ్వు అంత మాటలకే జిత్తన్నా. మాంసం తినడం బంద్ చేస్తే మన గలీలో ఉన్న మాంసం కొట్టోళ్ళు అందరూ లుంగీలు సర్దుకొని సైడ్ అయిపోతారే. డాక్టర్ చెప్పినట్టు నేను వినకపోతే మీరందరు కలిసి నన్ను చదివి శ్మశానంలో బొందబెట్టుడు అవుతుంది రా అయ్యా. నిన్ను బొంద పెట్టడానికైనా మేమంతా బాధపడమే జిత్తన్నా. నీ పేరు చెప్పుకొని మన గల్లీలంతా 11 రోజులు కలకలలాడుతుంది. అక్క నీ కథ గమ్మతే ఉన్నది రో. మీరు కలకలలాడటానికి నేను కళ్ళు మూసుకొని కాటికోన్నారా? పోయినేడు మా అందరి కోసం కాశీకి పోయినావు. ఈ ఒక్కసారి మా కోసం కాటికి పోరాదే, ఏమైతుంది? పుణ్యం రావడానికి అదేమన్నా కాశ అనుకుంటున్నావురా? నువ్వు కాటికొమ్మంటున్నావు. అక్కడికి పోతే పుణ్యలోక ప్రాప్తి రాస్తే. పుణ్యం కొద్ది పురుషార్థం అంటారు గాని ఇంతకు నువ్వు ఫోన్ చేసిన ముచ్చటేందో చెప్పలేదేందే? నేను చెప్పుదామనే ఫోన్ చేసిండ్రా, కానీ నువ్వే మూల మీద ఉన్న మల్లయ్య లెక్క అడ్డమత్తావు ముచ్చటకు. ఇక అడ్డం రాని గాని చెప్పే ఇలా గిరాకీ బాగుంది. గిరాకీ బాగుంటే బాగుపడు గాని మీ ఇంటి పక్కకున్న ఇటుకల ఈశ్వర్ గానికి ఫోన్ చేసి చెప్పు, వాని జిరాక్స్ సెంటర్ తెలుసుకోమను. ఈ వారం చిట్టిలెత్తే వాన్ షాప్ పేరే వచ్చింది. నువ్వే ఆయనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పొచ్చు కదే. చెప్పా ఆయనకి నాకు మాటలేవు, అందుకే నువ్వే ఫోన్ చేసి చెప్పు. సరే, నా గిరాకీ పసపడ్డాక చేసి చెప్తాది. ఈయన గిరాకీ పలసపడే వరకు వాని గిరాకీ పలసపడేటట్టున్నది. ఏమే పారిజాతం, కోడి కూసింది, కూసిన కొన్ని కోసులు కూడా అయింది. ఏమన్నా తినేదో తాగేది ఉంటే ఇంత నా ముఖాన్ని కొట్టు. పారిజాతం అగో పిలిస్తే వలుపుతలేదు. ఇవాళ పొద్దుగాల మా కోడి కూత కూయలేదు, ఇప్పుడు నా పెళ్ళం కూత కూడా పడతలేదు. వెనుకకి తిరిగి చూస్తే నా కూతే కాదు, నేను కూడా కనిపిస్తా. అవో పారిజాతం, నీకోసం నేను ఇంట్లో చూస్తానా, నువ్వేమో బయటకు వెళ్ళొస్తాను. ఎటువైనవే? మన పక్కింట్లోకి బందర్ నుంచి బావి బాపును ఆయన పెళ్ళం భవాన్ అత్తే పొయ్యి పలకరించి పరిచయం చేసుకొని అత్తన్నా. ఇగో పాయసం తిను. అగో ఈ పాయసం ఎక్కడిది? బందర్ నుంచి పార్సల్ పట్టుకొని వచ్చిరా? వాళ్ళు పార్సల్ తేవడానికి మన లెక్క జిరాక్స్ సెంటర్ ఏం కాదు. మరి సెంటర్ల జిగురులమ్మ వ్యాపారమా? జీడిపప్పు వ్యాపారం. రోజు గంపడంత గిరాక్ అవుతుంది, అంచడంతా పెట్టుబడి అవుతుంది. పలకరిద్దామని వాళ్ళ వంశం గురించి మొత్తం తెలుసుకొని కొంగులు పట్టుకొని వచ్చినట్టున్నావు కదా. వాన్ని నంతే పాయసం తినే గ్యాప్ లోనే వాళ్ళ పాలల గురించి కూడా మొత్తం చదివేసిన. పారిజాతం, ఇవే తెలివితేటలు నీ చదువులో చూపిస్తే ఇవాళకి 7వ తరగతి ఎప్పుడో పాస్ అయ్యేదు గాని మన కోడేదే కూతలేదు. ఈ రోజు నుంచి కోడి గుయ్యది నేనే కూత్తా. ఎందుకు గుయ్యదే? ఈ రోజు నుంచి మన కోడి మౌనవ్రతం ఇట్లా చేస్తాడా? వ్రతాలేవు వారాలు లేవు, పక్కింటోళ్ళు కోసుకొని తిన్నాక కోడెట్లా కూత్తది. మన కొన్ని గాలెందుకు కోసుకొని తిన్నరే? నేనే పట్టుకపోయి ఇచ్చిన. నువ్వెందుకు ఇచ్చినవే పిచ్చి మొఖం దానా? వాళ్ళు అడిగితే నేను ఇచ్చిన. వాళ్ళ ఆచారం ప్రకారం కిరాయికి వచ్చిన ఇంట్లో కోనుగోయన్నట. అగో వాళ్ళ ఆచారం కోసం మన కొన్ని బలి చేసి పాయసం పట్టుకొని వస్తానవా? నేనేం పిసదాన్ని కాదు, బదిలిస్తా అన్నారు. ఏంటిది ఇచ్చేది? నిన్ను ఎడ్డిదాన్ని చేసి మన కోన్ని మంచిగా కోసుకొని తిన్నారు. ఇక పట్టు, అలా సంగతి చెప్తా. ఈ పాటికి కోడి మాంసం ఉడికింది కావచ్చు. ఇక ఈ సిపాయి గల మొగోడు పోయి కోడిబూరు పట్టుకొని వస్తాడు కావచ్చు. దీని తెలివి పాడుగాను గింతంత పాయసం కోసం కోడికి కొన్ని అప్ప చెప్పిందట. నాకు ఆడికైనా డౌట్ వచ్చింది, తెల్లారే వరకు కోడి కూసేది కూతలేదని. ఏం తక్కువ 3 కిలోల కోడి. అరే బందర్ బావి బాపుగా, బయటికి రారా. నా పెళ్ళాన్ని బొక్కిచ్చి బోర్లిచ్చి నా కోడిని కోసుకొని తింటావారా? బయటికెళ్ళు, రారా. ఇదేంది బాపు గాని కొంపల నుంచి వస్తాంది? కొంపదీసి దీన్ని కొంగుతో ముడేసుకోలేదు కదా. ఎవరు మీరు? ఏం కావాలి? నేనెవరిని? నాకేం కావాలనా? అంటే నన్ను మర్చిపోయినావా? ఈయన కొంపలు ఏం చెప్తానవే? ఏయ్, తలకాయల పురుగిట్ల మెసులుతాందా? నా మొగంతో నేనుండకపోతే నీతో గిట్లుండానా? అబ్బా టిక్కులాడి, ఎంత మారిపోయినవే. నువ్వే గానే పెళ్లికి ముందు నేను అద్దు అన్నా గాని నాతోనున్నావు. నేను నీతోనెప్పుడున్నారా జీడిత్తి మొక్కపోడా? అయినా నువ్వు పక్కనుంటే నీ మొగడు చేసే జీడిపప్పు వ్యాపారంలా పప్పు పోయి జీడ మిగులుతత్తి.
నేను ఆయన పక్కనున్నా కాబట్టే బీడి కట్టల నుండి జీడిపప్పు దాకా ఎదిగిండు. మళ్ళా గదే బీడి కట్టల దగ్గరికి తాగుతాడు గాని నువ్వు మురువకు. అసలు నీకు ఏం కావాలరా? పొద్దు పొద్దున్నే నా మీద నా మొగన్ మీద వచ్చి పడతాన్నావు. నువ్వే కావాలి. పక్కకత్తే నీ మీద వచ్చి పడతా, పక్కకత్తే నీ మీద వచ్చి పడతా. నా మీద పడతావా? ఏమయ్యా ఉన్నావా? సచ్చి నరకానికి పోయినావా? ఇంకా లేదు, నట్టింటి నుండి నాగిన డాన్స్ చేస్తానా. చెప్పన్న బయటికి రా. ఈడెవడో వచ్చి నా ముంగట లొంగి డాన్స్ చేస్తాడు. అబ్బా, ఇప్పుడు నీ మొగుడు బయటకు వచ్చి లంగా డాన్స్ చేస్తాడా? మరి ఏ డాన్స్ చేస్తాడో వచ్చినాక నువ్వే చూడు. నువ్వే నారా లుంగి కట్టుకొని వచ్చిన పిల్లమ్మ కూడా లుంగి డాన్స్ చేసేది? ఈ జిరాక్సుల జిత్తు లుంగి లంగాల డాన్సులు చేయడు. ఒరిజినల్ ఏదైనా దానికి డూప్లికేట్ జిరాక్సులు తీసిస్తాడు. అయితే నా పెళ్ళానికి కూడా డూప్లికేట్ ఇస్తావా? నీ పెళ్ళానికే కాదు, నీకు కూడా ఇస్తా. కావాలా? ఈ వానకాలం ఆఫర్లా 1కి 2 జిరాక్సులు ఫ్రీ ఇస్తా. రేయ్, నాకు ఏ ఆఫర్ వద్దు కానీ నా ఇంటి ముందరికి ఎందుకు వచ్చావు చెప్పురా. నా కోన్ని ఎందుకు కోసుకొని తిన్నారు చెప్పుర్రా. అంటే నువ్వు మా ఇంటి పక్క పంటున్న పారిజాతం మోగరా? అవును, ఆ పారిజాతానికి జతను నేనే. బదలుకు బదలు ఇస్తామని చెప్పినాం కదా, మళ్ళా నువ్వెందుకు వచ్చినావు? మరి అట్లయితే నా పెళ్ళానికి బదులు నిన్ను ఇవ్వను. మరి అట్లయితే నా పెళ్ళానికి బదులు నిన్ను ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తీసుకపోతా. ఓ పిసముక్కుపోడా, ఆడ అన్నేసి మాటలు అంటా ఉంటే నువ్వు గుడ్లపై చేంజ్ చూస్తున్నావురా. ఈయన ముందర నాయన స్టెప్ లేద్దావా లేకపోతే బుట్టో స్టెప్ లేద్దామా ఆలోచిస్తాననే. నువ్వు ఇంకా స్టెప్పుల దగ్గరనే ఆగు. ఈ గ్యాప్ లో నన్నేసుకొని డ్యూయట్ స్టెప్పులు ఎత్తాడు. మీ స్టెప్పుల మధ్య సైన్ పట్టుకొని వేస్తా గానీ ముందైతే లోపల రాడు. నా మీద అరచుడు ఒక్కడే శాతం అవుతుంది నా మొగన్కి. ముందు ఆ సంగతి చూడు. చూడు తమ్ముడు, పొద్దుగినాక నీ కోడికి బదులు కోడన తీసుకొచ్చిస్తా, లేకపోతే కోడికి దాకా పైసలు తీసుకొచ్చిస్తా కానీ నువ్వు హెచ్చరికలు పోమదా. అవు బ్రో, నేను మావోతా గాని మీ జాతకాల ప్రకారమే మీ పెళ్ళం పేరు భావనను భవానిగా మార్చి. ఏ ప్రకారంగా మార్చలేదు కానీ అది పుట్టినప్పటి నుంచి సచ్చదాకా దాని పేరు భవానే. నువ్వు ముందే తిరిగెళ్ళవో, నేను ఇంట్లో పోయి నా ఇంటానికి ప్రాక్టీస్ చేయాలి. పోయి ఈ జిత్తుల మరి నక్కసంటి నన్నే బోర్లేసిన ఆడదానికి భావన అనే పేరును భవానిగా తిరమర చేసుడు పెద్ద ముచ్చట్న. ఏమైంది? ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన ఊపుకుంటా. మరి ఇరగొట్టుకొని రావన్నాయే. అలా సంగతి చెప్తానని సంకలు ఎగరేసుకుంటా పోయినావు కదా, ఏమన్నారు? ఇంకేమంటారే, బదలకు బదలిస్తామని చాలా భద్రంగా చెప్పిర్రు. ఇయ్యకుంటే నేను ఊకుంటానా? మరి నేను కూడా అదే మాట చెప్పినా కదా, ఇన్నావు నా మాట? ఆయన పెళ్ళాన్ని చూసినాక నాకు నమ్మకం వచ్చింది బదలకు బదలిస్తారని. అంటే నా మీద కంటే ఆని పెళ్ళం మీద నీకు నమ్మకం బాగుంది కదా. కొందరు ముఖాలల్లా నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పారిజాతం. కొందరు మొహాలల్లా నమ్మక ద్రోహం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దాని మొగని ముఖంలో కూడా నాకు అదే కనిపించింది. దాని మోహన్ ముఖంలో కాదు, నా మోహన్ ముఖంలోనే కనబడుతుంది. కొంపదీసి ఇంటి పక్క భావాని నా మాజీ ప్రియురాలని నా పెళ్ళానికి తెలిసింది అయింది. ఆగో ఏటో చూస్తాడు గుడ్లను మిటికరించుకుంటా. లోపలికి రా, తిని బొత్త నింపుకునేవు దా. సరేపా. అమ్మో, దీనికి గింతంత అనుమానం వచ్చినా రాశి రంపాన పెడుతుంది. భావని భవాని అన్న సంగతి దీనికి సచ్చిన తెలియద్దు. ఏ భవానీ, పక్కూరులే మన జీడిపప్పు మస్తు గిరాకున్నది. నేను పోయి అమ్ముకొని వస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టక చెప్తానా. ఆ పక్కింటి కాళ్ళు మొత్తం నీవేనే ఉన్నాయి. వినబడుతుందా? సరే కాని ఎంతమంది మొగళ్ళ కళ్ళు నా మీద ఉన్నా నేను ఎవరికి దొంగ. జీడిపప్పు గిరాకీ ఎక్కువ ఉన్నదని అగ్గో సగ్గో అమ్ముకొని రాకు. మరి అవ నాకు తెలియదానే, మా నియోజకవర్గాల్లో మొట్టమొదలు జీడిపప్పు వ్యాపారం మొదలు పెట్టిందే మా ముత్తాతగాడే. అగ్గోలో ఉన్న దగ్గరికి మీ పిల్లలు అమ్ముకొని వస్తాం. ఎరికైతుందా? గిసోని మాటలు చెప్పే ఉన్న జీడి తోటని గా జితేందర్ గానికి అప్ప చెప్పి జీడిపప్పు పట్టుకొని ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు ఊరు నన్ను పట్టుకొని తిరగబడితేవి. అందరు మనోళ్ళని నేను తెరుచుకుంటే పోతే వాళ్ళు నన్ను మూస్తారని నాకేం ఎరికనే. అందుకే
ఆ జీడి తోట జితేంద్ర గారి పేరు మీదకి ఎక్కింది. నువ్వు గిట్లనే తిరుక్కుంటా మళ్ళీ ఉద్దర్లు ఇచ్చినావనుకో ఉన్న ఇల్లు పొలం కూడా ఆయన పేరు మీద ఎక్కుతుంది. తర్వాత నేను ఏమన్నా చూసుకొని చెక్కెత్తా, ముందే చెప్తానా మరి. గంత అదృష్టం నేను నీకు రానియా గాని నేను పోయేస్తా. లేట్ అయింది అనుకో గిరాకి తగ్గుతుంది. అసలే ఆ జితేందర్ గారు గుంటనక్క లెక్క కాసుకొని చూస్తాడు. ఇల్లు నువ్వు పైలో నేను చెప్తానా, బయటికి వెళ్ళకో. సరే పోయేస్తా. ఆటో అన్నా అన్నా దురదృష్టం నీతో సంసారం చేస్తా అంటే నా అదృష్టాన్ని ఎవ్వరు మార్చలేడు. ఈ ఊళ్ళోనన్న నీ రాత మారితే నేను గీత దాట. భావన భవానీ లెక్క మారిందా, లేకపోతే వాళ్ళ అయ్యగిట్ల వాళ్ళ ఊరు పొలిమేర దాటి ఎక్కడన్నా నిత్తున వేసి వచ్చిండా, లేకపోతే వాళ్ళిద్దరు ట్విన్సా? అంత అయమయంగా ఉన్నది. కళ్ళుదైన కోతి లెక్క అటు ఇటు చిందులు మంచిగానే ఎత్తాను గాని పొద్దుకి బాగా సేపు అవుతుంది. షాప్ ఓపెన్ చేయవా? ఓబులేసి చెప్పిండే ఓపెన్ చేయమని. అయినా ఇలా గిరాకీ బాగుండదు, తక్కువనే ఉంటది. తక్కువ ఉంటదని నువ్వు తాళ్ళలోకి పోయి తాగుదాం అనుకుంటానవేంది? ఏమో ఈగులిచ్చుకుంటా చెప్తాను. పారిజాతం, నీకెప్పుడు అదే ఆలోచనాయే? అసలు నేను తాళ్ళ గురించి ఆలోచిస్తలేను. నువ్వు ఆలోచించందే ఆ తాగుబోతు ఐలేసి గాడు 5 సార్లు ఫోన్ చేసిండా నీకు? అయ్యో, ఆడు ఫోన్ చేసింది తాగుడు గురించి కాదే, జిరాక్స్ గురించి. మొన్న షాప్ ముయ్యంగా వాళ్ళ అయ్య సాగు సర్టిఫికేట్ పట్టుకుని వచ్చి జిరాక్స్ తీయమన్నాడు. ఎల్లుండి రారా తీసిస్తా అన్న, అందుకే చేయవచ్చు 5 సార్లు. మరి నాకేం తెలుసు, ఆడు గన్నిసార్లు ఫోన్ చేస్తే నేను తాళ్ళకు రమ్మన్నాడు కావచ్చు అనుకున్నా. ఇగో నన్ను గిట్లా అర్థం చేసుకునే, మనం ఐతారం కోసుకొని తినే కోన్ని తీసుకుపోయి పక్కింటోళ్ళకి అప్ప చెప్పచ్చినవే నా పారిజాతం. అంతమంది పాయసం తాగినావు కదా. పాయసం లేదు పాదరసం లేదు కానీ ఇంట్లోకి పోయి బత్తాయి రసం ఎండిపో, వచ్చి తాగుతా. నాకే నీరసంగా ఉంది, నేను ఏ రసం పిండా డాక్టర్ దగ్గరకు పోయి నిమ్మకాయ రసం తాగి ఓ సూదేసుకొని వస్తా. ఈ నడుమ మాటకు మాట అనుకుంటా బాగా మర్రపడతావు. నేనేం చేసిన నా మొగుడు ఏమంటలేడు అనుకుంటానో కావచ్చు. నా కోపమే వచ్చానంటే బట్టలు విండినట్టు విండుతా అమ్మ, ఏమనుకుంటానో. నీకంత సీన్ లేదు, అంత కట్టవాడ బట్టలు విండే బదులు అదే చేత్తోటి పోయి బత్తాయి రసం పిండుకొని తాగుపో. నేను పోయేత్తా, నాకు సాతన అయితే లేదు. నీకేం ఏర్పడుతుంది? నువ్వు సిట్టప్ అవుతున్నట్టున్నావు. నేనే రౌతోలుంటే నీకెందుకే? అయినా నీకు మొగడన్న భయమే లేకపోయా, ఇంకా బత్తాయి రసం విండుకొని తాగు అని చెప్తాను. నాకు తెలియదా ముచ్చట? నిన్ను నమ్ముకుంటే భూతకే తెచ్చేటట్టునే నా పారిజాతం. అవ్వ తేక తేక అగ్గోలత్తనాయని కిలో బత్తాయి పండ్లు తెస్తే దొంగోనికి కూడా దొరకకుండా దాచిపెట్టింది. ఇది ఏమన్నా తెస్తే తేంగనే కనిపిస్తాయి కానీ మళ్ళా పత్త కూడా దొరకాయి. ఇది ఏమనాలి దీన్ని? ఏడ పెట్టిందో. పారియతమక్క, ఓ పారియతమక్క. ఈ గొంతున మాజీ ప్రియురాలు భావన అలియాస్ భావన గొంతు లెక్కున్నదిగా. పనుండే వచ్చినావా, లేకపోతే అన్ని గుర్తు తెచ్చుకొని నాతో పరిచయం పెంచుకోవడానికి వచ్చినావా? ఏం గుర్తులేవు, నీతో పరిచయం కూడా అవసరం లేదు. పారిజాతం అక్కతో పనుండి వచ్చిన, ఉన్నదే లేదా అక్క? మీ అక్క ఇంట్లో లేదు, నీరసంగా ఉందని నిమ్మరసం తాగడానికి పోయింది. సరే తి, అక్కకు నీరసం తగ్గినాక నేను వచ్చిపోయినని చెప్పు. మా చెప్తా గాని నిజంగానే నేను నీకు గుర్తులేనా? గుర్తుంచుకోవడానికి నువ్వేమన్నా గురజాడ అప్పారావు గారి మునిమనివనివా, లేకపోతే గుంటూరు కారం సినిమాల మహేష్ బాబువా? నేనే జిరాక్స్ సెంటర్ జిత్తుని, నువ్వు లేకపోతే సత్తా అంటివి. నేను నిలిచి ఉండలేనంటివి కాదే భావన. పోనీ గుర్తు చేద్దామంటే గుర్తుకెత్తలేనా నేను నీకు? నా పేరు భావన కాదు, భవాని. నేను ఎవరి కోసం జావా, అందరు నిడిసబెట్టి ఒంటరి ఉండమని ఉంటా. నీ పేరు జిత్తైనా గుత్తైనా నాకు అవసరం లేదు. నీ పేరు జిత్తైనా గుత్తైనా నాకు అవసరం లేదు. నువ్వు అంత మాట అనకు, నాకు అంతెట్ను అనిపిస్తుంది. నువ్వు పేరొక్కటే మార్చుకోలేదే భావన, నువ్వు పూర్తిగా మారిపోయావు. మారడానికి నేనే మిషన్ ని కాదు, మనిషిని. నా పేరు మార్చుకోలేదు, నేను కూడా మారలేదు. సింహాద్రి సినిమాల భూమిక గతాన్ని మర్చిపోయినట్టు నువ్వు కూడా నీ గతాన్ని మర్చిపోయినట్టు. నువ్వు సరేతి, మెల్లమెల్లగా నీకే గుర్తుకొత్తది. నాకున్నది ఒకటే గతం, 2-3 గతాలేం లేవు. ఇక్కడ ఉంటే నీ పిచ్చి నాకెక్కేటట్టున్నది. పోయేత్తా.
ఈ జిత్తులో మరి జిత్తుగానికే మస్కా కొట్టినావంటే ఇంకెంతమందిని ముంచొచ్చినావు వీడికి. పక్కూర్లో గిరాయికి బాగా అవుతుందని బ్యాగ్ సర్దుకొని పోయి అక్కడనే జీడిపప్పు అమ్ముకుంటా బతుకుదాం అనుకుంటానవేంది? కాదే, బందర్ నుంచి ఫోన్ వచ్చింది. మా బాపమ్మకు స్వర్గర్భదారులు తెరుచుకున్నాయట. మా బాబు చెప్పిండు. మరి నాకు చెప్పలేదు. నేను వచ్చి చివరి చూపు చూసి మీ బామ్మగారిని సాగనంపద్దా? నువ్వు వచ్చి సాగనంపడానికి మా బాపమ్మ మేము అత్తగారింటికి పోతలేదు, అనంత లోకాలకు పోతుంది. మరి నువ్వు పోయొచ్చే లోపు ఈడుండి నేనే లోకాలకు పోయి రావాలి. కోమాలోకానికి పోయడానికి ఒక టికెట్ ఉంది, పోయేస్తావా మరి? ఆ టికెట్ తో నువ్వే పోయి అక్కడ నాకు సరిపడా అన్ని ఉన్నాయో లేదో చూసిరా. ఆ లోకానికి పోవుడే, అచ్చుడు అనేది ఏముండది. అందుకే నువ్వు పోయిరా అంటన్నా. నేను పోయే టైం అయితే నిన్ను కూడా నా తోడు తీసుకపోతా గాని మన జీడిపప్పు అమ్మడానికి జంగల్ జగ్గను చూసినా అని విలిపించుకొని దగ్గర నుండి ధరలు చెప్పు, సరేనా? అయితే నన్ను బందర్కి తీసుకపోవు, గంతే కదా. ఇప్పుడు నాతో నేను బందర్ తీసుకుపోయింది అనుకో, ఆ జంగల్ జగ్గడు మన జీడిపప్పుని బ్లాక్లు అమ్ముకొని బొంబాయి ఇస్తాడు. అందుకే నేను ఒక్కని పోయేస్తా, నువ్వు ఇన్నే ఉండి మన బిజినెస్ చూసుకోయే. సరే ఉంటా గాని మీ బామ్మని సాగదంపినాక బందర్లో ఎంబటే బస్ ఎక్కు. స్వర్గంలా అన్ని సౌకర్యాలు మంచిగానే ఉంటాయి మీ బామ్మకు. మా ఎక్కుతీయే, నా పేయి బందర్లున్నా నా మనసంతా నీ దగ్గర ఉంటుంది తెలుసా. మనసు మమతతోనే నన్ను నా వాళ్ళందరికి దూరం చేసి నీకు దగ్గర చేసుకున్నావు. అరే ఇప్పుడు గతాన్ని ఎందుకు గుర్తు చేస్తానవే? నేను అసలే గందరగోళం ఉన్నా. ఇగో మన ఇంటి పక్క పొంటున్న జిరాక్స్ సెంటర్ జిత్తుగా అస్సలే నమ్మకు, ఆడు పెద్ద జిత్తుల వారు నక్క. నేనేం వాడిని నమ్మగాని నువ్వైతే నా నమ్మకాన్ని వమ్మ చేయకుండా చెప్పన తిరిగిరా. నేనేం వమ్మయ్య వంగ గాని ఇగో ఇంటికాడ పలేము, ఎవరైనా నచ్చాను లొల్లి పెట్టుకుంటే ఏం లొల్లి ఏం పెట్టుకోకు, మంచిగుండా. సరే పోయేస్తా. సరే పోయిరా. బాయ్ మరి. చెప్పండి రా మరి. సరే. భవాని బాయ్. బాయ్, తొందర రా మరి. పక్క పొంటింట్లో వంకాయలు ఉన్నాయా? తొందర ఇంట్లో సామాన్ సర్ది పోయన్నత్త. అగో వారం రోజుల కిందనే కాదే వింటర్ విహారయాత్ర అని మన వాడకట్టున్న ఆడోళ్ళందరిని వేసుకొని వావిలాల పల్లెకు వచ్చినావు. ఇప్పుడు ఏ పల్లెకు పోదామని బ్యాగ్ చదువుతావు? విజయవాడలో ఉన్న అమ్మ పిలిచింది, అందుకే పోతున్నా. ఒక వారం రోజులకు తిరిగేస్తా గాని. అగో నాకు తెలియని అమ్మేవాళ్ళే విజయవాడలా? అమ్మ అంటే మీ అమ్మనో మా అమ్మనో కాదు, విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అంటన్నా. ఆ అమ్మవారు నిన్నెందుకు రమ్మన్నదే? ఏమన్నా అప్పున్నావా? అప్పులేను, రాత్రి అమ్మవారు కళలోకి వచ్చింది, అందుకే ఓసారి దర్శనం చేసుకుందామని పోతున్నా. మరి నన్ను కూడా నీ ఎంబడి తీసుకొని రమ్మని చెప్పలేదు ఆ అమ్మవారు? నిన్ను మన జిరాక్స్ సెంటర్ ని మంచిగా చూసుకోమని చెప్పింది. మా చూసుకుంటది. పక్కింటి మీద నీ పానం బాగా కొట్టుకుంటుంది అనుకుంటా. పారిజాతం, ఎంత మాట అన్నవే? బంగారములు నువ్వుండగా నాకు పక్కింటి మీద పానం ఎందుకు కొట్టుకుంటదే? నాకు అన్ని తెలుసు గాని బస్సుకు టైం అవుతుంది, నేను పోయేస్తా మరి. సరే పైలంగా పోయిరా. సరే బాయ్. 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 నువ్వు తిరిగచ్చేలోపు పక్కింటి దాన్ని పట్టుకొని బ్యాగ్ చదువుకొని జెండెత్తేత్తది. మసాలాలన్నీ మంచిగా వేసుకొని గుత్తి వంకాయ కూర వండుకొని గుమ్ముగా తిని గురక పెట్టి నిద్ర పోవచ్చు. పారియాతమక్క, ఓ పారియాతమక్క. అది లేదు, అమ్మవారిని పలకరించడానికి పోయింది. మరి నువ్వు ఇంకా పలకరియడానికి జిరాక్స్ సెంటర్ పోలేదా? ముందు నిన్నే పలకరిద్దామని ఆగినా గానీ ఏం కావాలో చెప్పు. నిన్న రాత్రి అక్కని గుత్తి వంకాయలు అడిగితే పొద్దునచ్చి తీసుకోమన్నది, అందుకే వచ్చిన. ఆహా, నీకోసమే ప్రత్యేకంగా గూట్ల దాచి పెట్టింది, తీసుకొని వస్తాగు. చెప్పురా పంది ప్రవీణు, జిరాక్స్ కావాలంటే జిరాక్స్ షాప్ కాడికో తీసే ఉన్నది. నేను చెప్పేది వింటే నువ్వే జిరాక్స్ అవుతావు. అగో
నేను జిరాక్స్ అయ్యేంత ముచ్చటే ఉన్నదిరా చెప్పు ఇంటా. వదిన నీకు హ్యాండ్ ఇచ్చి నీ ఇంటి పక్కనున్న జీడిపప్పు బాబుగాంతో జెండా ఎత్తేసిందే. ఓరి పిచ్చోడా, అది జెండెత్తేయడానికి కోలేదురా, విజయవాడకు పోయింది. పిచ్చోని నువ్వు ఆ బాబుగాని పెళ్ళాం. ఆడిప్పుడే నా దగ్గర ఏటకూర 2 కిలోలు తీసుకొని నా ప్రేయసి పారిజాతానికి ఈ మాంసం అంటే మస్తు ఇష్టం అని చెప్పి వదిన చేయి పట్టుకొని పారిపోయిండే. ఆయన బ్యాగ్ చదివినప్పుడే అనుకున్నా ఈడు బందర్కు ఓడని. ఈ ముక్క ఆడు బ్యాగ్ చదివినప్పుడు అనాలి, ఇప్పుడంటే ఏం లాభం? మరి నీ పిల్లం బ్యాగ్ చదిరంగా నువ్వేం చేసినావు? అది కనకదుర్గ అమ్మవారు అంటే నేను కన్విన్స్ అయినా. వాళ్ళిద్దరు కలిసి మన ఇద్దరిని కాట్ల కలిపిపోయారు. ఊర్లో అన్ని కొంపలు ఉండగా నీ ఇంటి పక్క పంట కొంప తీసుకున్నప్పుడన్నా నాకు అనుమానం రాలేదు. నా మొగానికి నీ పెళ్ళంతో లింక్ ఉన్నదా? వాళ్ళిద్దరికి లింక్ ఉన్నదని అనుకోలేదు నేను. మన లింకుని కలుపుదామని వచ్చినవచ్చు అనుకున్నా. వచ్చినప్పటి నుంచి అంటాను, అసలు నీకు నాకు లింక్ ఏంది? నీ ముఖం అచ్చం నా మాజీ ప్రియురాలు భావన లెక్కుంటే. నేను ఏ ఊరికి పోయినా అక్కడ ఒకడు వచ్చి సేమ్ నువ్వన్న డైలాగే అంటాడు. అంటే నా భావన ఊరికొకరిలో ఇలా పెట్టిందా? ఏమో నాకు తెలియదు గాని నా ముఖం కాలిపోతే నీ భావన ముఖమే నాకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టున్నారు. మరి నా భావన ఇంకెక్కడిది చచ్చి పైకి పోయింది. నాలో నీ భావనను చూసుకో, నీలో నా మాజీ ప్రియుడు జితేందర్ని చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ కామెడీ మిక్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గంట ఉంటుంది. గట్టి గట్టి కొట్టండి. Bye.